హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా సండే స్పెషల్ ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్లీ నేను మ్యాగీ నూడిల్స్ చేయాలనుకోలేదు, బట్ విషయం ఏంటంటే ఇంకా మా వాడిని నేను అడిగాను అన్నట్టు ఈరోజు ఏం చేసుకుందామని. ఎందుకంటే ఈరోజు సండే కదా, చాయిస్ వాడిదే అన్నట్టు. మనం వెజిటేబుల్ మ్యాగీ చేసుకుందాం మమ్మీ అన్నాడు. సో కాబట్టి ఇంట్లో క్యారెట్ అండ్ ఫ్రోజన్ బఠానీ ఆల్రెడీ ఉంది కనుక అన్నీ కట్ చేసేసుకొని వేసేసాను అన్నట్టు. అండ్ మ్యాగీ ఎలా చేయాలో నేను ఎవరికైనా స్పెషల్గా నేను ఇంపార్టెంట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మ్యాగీ ఎలా చేయాలో. ఎందుకంటే మ్యాగీస్లో కూడా వెరైటీస్ ట్రై చేసేస్తున్నారు మనోళ్ళు. కాబట్టి నేను చూడండి, ఈ ప్యాకెట్ అయితే 54 రూపీస్ అన్నట్టు. ఇందులో 4 మ్యాగీస్ అయితే వచ్చాయి. నేనైతే 3 వేసేసుకున్నాను. 3 వేసేసుకున్న తర్వాత ఇందులో మ్యాగీ మసాలా స్టఫ్ పౌడర్ వస్తుంది కదా, స్టఫ్ పౌడర్ కూడా నేను తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే సడన్గా ఇంకా హడావిడిగా అంతా చింద్రబంద్ర వేసి అవి కట్ చేసి కిచెన్ రూమ్ అంతా డర్టీ చేయడం నాకైతే నచ్చదు. కాబట్టి నేను ముందే నీట్గా క్లీన్గా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. అండ్ మ్యాగీ చూడండి ఆల్రెడీ బ్రేక్ చేస్తున్నాను. కొంతమంది అలాగే వేసుకుంటారు, కాకపోతే మాకు తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇన్ఫ్యాక్ట్గా మా అబ్బాయికి కూడా, అందుకనే నేను బ్రేక్ చేసేసుకున్నాను. సో వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అన్నట్టు. తర్వాత అయితే ఏముంది, మామూలు వాటర్ వేసేసుకోవాలి. టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే చిటికెడైన ఉప్పు, తర్వాత మ్యాగీ మసాలా ఉంది కదా అది మొత్తం వేసేసుకున్న తర్వాత స్లోగా కలుపుకొని అది తెల్ల కాగే వరకు విడిచిపెట్టాలన్నట్టు. ఈలోపు మా ఇల్లు అయితే ఎలా ఉందంటే, సండే వస్తే చాలు పెళ్ళిలో డీజే సౌండ్ వాయించినంత హడావిడిగా ఉంటుంది. లోపల ఏంట్రా ఈ సౌండ్ కిచకిచా అంటుందని చూస్తే మావాడు ఆల్రెడీ లేచాడు. ఇంకా ఏం చేసేదేముంది, అలాగే వదిలేసి ఇంకా తెల్లకాగిపోయి ఉంటుందని వచ్చి చూసేసరికి ఆల్రెడీ నీళ్ళు తెల్లకాగిపోతున్నాయి. అండ్ మ్యాగీ కూడా వేసేసుకుంటున్నాను. మ్యాగీ వేసేసుకొని స్లోగా అయితే కలుపుకుంటున్నాను. ఇంకేముంది, 3 మినిట్స్కెల్లా రెడీ అయిపోతుంది, ఆల్మోస్ట్ తినేయచ్చు. అండ్ చూడండి స్లోగా కలుపుకొని కొంతసేపు నేనైతే వదిలేసాను అన్నట్టు. అలా కలిపేసుకుంటున్నాను. అండ్ ఈ వెజ్జెస్ కూడా ఒక 70% ఉడికించాలి. ఆ స్టేజ్లోనే మ్యాగీ వేస్తే టోటల్గా చూడండి ఇప్పుడైతే ఇంకో 10% ఉడకాలి అంతే. ఇట్లాంటప్పుడు మనం వెజ్జెస్ అనేది 70% ఉడికిస్తే అది రెడీ అయ్యేసరికి 100 to 100% వెజ్జెస్ అనేది సాఫ్ట్గా ఉడికే అవకాశం ఉంటుంది. మొదట్లోనే మీరు సాఫ్ట్గా ఉడికిస్తే ఏమవుతుందంటే అది రెడీ అయ్యేసరికి స్మాష్ అయిపోతుంది అన్నట్టు, తినడానికి అంత బాగుండదు. ఎస్, ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేయడమే బ్యాలెన్స్. సో చూడండి ఎంత బాగుంది మ్యాగీ. నేనైతే మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చేసింది మాకు మ్యాగీ. ఏ తల్లి అయినా కానీ తన చిన్నప్పుడు చేసిన జ్ఞాపకాల అనుభూతులన్నీ వాళ్ళ పిల్లలతో కూడా పంచుకోవాలని ఆశపడుతుంది కదా. ఆ ఇంటెన్షన్తోనే ఈరోజు నేను చేశాను అన్నట్టు గుర్తొచ్చి. మా వాడు చూడండి ఎలా చూస్తున్నాడు. కాబట్టి జస్ట్ తిందాం ఎలా ఉందో. చాలా బాగుంది. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగానే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.